మనం చూడొచ్చు విజయ్ నివాసం దగ్గర భారీ సంఖ్యలో బార్కేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు కూడా ఉంది. ఇంకోవైపు నెహ్రూ ఇండోర్ స్టేడియం దగ్గర విజువల్స్ అవి. నెహ్రూ ఇండోర్ స్టేడియం దగ్గర ఆయన రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సో భారీ పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. సో విజువల్స్ మనం చూడొచ్చు. అక్కడికి భారీ కాన్వాయ్ కూడా చేరుకుంది. విజయ్ కోసం సీఎం కాన్వాయ్ సిద్ధమైంది. సో ఒకప్పుడు ఆయన తమిళనాట ప్రజల్లో ఆయన ఎప్పటికీ ఫరెవర్ ఉండిపోయేటువంటి సినిమాలు తీశారు. ఇప్పుడు అదే స్థాయిలో తమిళనాడు ప్రజలు ఎప్పటికి కూడా గుర్తుండిపోయేటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది ఎగ్జాక్ట్గా నివాసం దగ్గర లైవ్ విజువల్. సో ఆయన నివాసం దగ్గర నుంచి ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. బయట భారీ సంఖ్యలో పోలీసులు బందోబస్తు కొనసాగుతోంది. లోపల విజయ్ ఉన్నారు. ఆయన నివాసం నుంచి ఎగ్జాక్ట్గా ఆయన 9 గంటల సమయానికి 9-9:30 గంటల సమయానికి ఎగ్జాక్ట్గా బయలుదేరే అవకాశం ఉంది. 10 గంటలకి నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఎగ్జాక్ట్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటుగా మరికొంతమంది కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి రోజు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న దాంట్లో మనకున్న సమాచారం మేరకి అదవ్ అర్జున్, విఎస్ బాబు మరికొంతమంది కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. సో ఓవరాల్గా ఒక 5 అండ్ విజయ్ వీళ్ళంతా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా ఉంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సో ఈ రోజు విజయ్తో పాటుగా ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? సో ఈ కార్యక్రమానికి ఎవరు హాజరయ్యే అవకాశం ఉంది? మొత్తం మీద అనుకున్న ఘట్టానికి చేరుకున్నారు. మరి కొన్ని గంటల సమయంలోనే విజయ్ అధికారికంగా ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. దానికి అన్ని రకాల ఏర్పాట్లు నెహ్రూ స్టేడియంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి కోసం ప్రత్యేకంగా రాహుల్ గాంధీ తెల్లవారుజామునే ఢిల్లీ నుంచి బయలుదేరారు. ఆయన కూడా చేరుకుంటున్నారు. రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. సో మరోవైపు విజయ్ కరెక్ట్ గా 9 గంటలకి 9:10కి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మహోత్సవ కార్యక్రమానికి నెహ్రూ స్టేడియానికి చేరుకుంటున్నారు. ఆయనతో పాటు 5 నుంచి 6 మంది మంత్రులు ఈ ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. టీవీకేకి సంబంధించిన ఒక కీలక నేతలు 3, తర్వాత కాంగ్రెస్ నుంచి 2 మంత్రి పదవులు కూడా ఇస్తున్నారు. కాంగ్రెస్ నుంచి కూడా 2 మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది సమాచారం. కానీ ఇంకా అధికారికంగా మంత్రులకు సంబంధించిన సమాచారం ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అనే లిస్టు ఇంకా టీవీకే కావచ్చు, లేకపోతే గవర్నర్ వర్గాలు కూడా ఇంకా విడుదల చేయలేదు. కానీ ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అఫీషియల్ నోట్స్ అన్ని కూడా రాత్రికే వచ్చేసిన నేపథ్యంలో రాత్రి నుంచే కార్యక్రమాలన్నీ ఆగమేఘాల మీద నెహ్రూ స్టేడియంలో పూర్తి అయ్యాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఇటు కర్ణాటక కూడా, ఆంధ్రాలో కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో విజయ్కి మంచి అభిమానులు ఉన్నారు. ఆ ప్రాంతానికి పూర్తిగా కూడా అక్కడ చేరుకునే పరిస్థితి జరిగిపోతుంది. ఎగ్జాక్ట్ గా 10 గంటలకి ముఖ్యమంత్రి చేత విజయ్ తన సర్కారుని ఏర్పాటు చేయడానికి అన్ని రకాల సిద్ధం అయితే జరిగిపోతున్నాయి. అయితే ఏ మంత్రులు వ్యవహారంలో ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. మనోజ్, శాఖలకు సంబంధించి కూడా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి. ఇప్పటికే బీసీకే కావచ్చు, తర్వాత లెఫ్ట్ పార్టీలు క్లియర్ గా చెప్పాయి, మేము అధికారంలోకి పంచుకునే దానికి సిద్ధంగా లేము, మంత్రివర్గంలో మంత్రులు మేము అడగలేదు, మాకు అవసరం లేదు, కానీ మేము విజయ్కి పూర్తి సపోర్టు మద్దతు ఇస్తున్నామని. దీంతో 120 మెంబర్స్ మ్యాజిక్ ఫిగర్ ని అందుకున్న ఆయన వెంటనే ప్రమాణ స్వీకారానికి గవర్నర్ కూడా ఒకే చెప్పిన నేపథ్యంలో ఈ రోజు 10 గంటలకి మిగతా కార్యక్రమాలు సజావుగా జరుగుతాయని భావిస్తున్నారు. మంత్రులు ఎవరెవరు ఏంటి అనే దాని మీద ఇంకా కొంత క్లారిటీ రావాల్సి వస్తుంది. బహుశా మనకు అందుతున్న సమాచారం ప్రకారం మొత్తం కలిపి 6 మంది నుంచి 8 వరకు చేస్తారు అనేది ఒక అంచనా. ఆ ప్రకారమే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ, మంత్రివర్గ ప్రమాణ స్వీకారాలు జరుగుతాయి. కానీ ఏ శాఖలు ఎవరు ఏంటి అనే దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సిన పరిస్థితి అయితే ఉంది మనోజ్. రైట్, సో ఒక్కసారి నాకు ఇన్ఫర్మేషన్ నేను పాస్ చేస్తాను కృష్ణమోహన్. సో ఇక్కడ నేను కొన్ని మా వెబ్సైట్స్ తమిళనాడుకు సంబంధించి ఎవరెవరు మంత్రులు చేయబోతున్నారని చూసినప్పుడు ఇక్కడ విశ్వనాథ్ అర్లేకర్ అండ్ బుస్సీ ఎన్ ఆనంద్, ఆయన టీ నగర్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలుపొందారు. బుస్సీ ఎన్ ఆనంద్ ఆయన కూడా మంత్రివర్గంలో తీసుకోబోతున్నారు. అదవ్ అర్జున్ కూడా మంత్రివర్గంలో ఉంటారు. ఇక కేజీ అనురాజ్ తిరుచుగొండెవ్ ఆయన కూడా మంత్రివర్గంలో ఉండబోతున్నారు. మొత్తంగా 9 మంది ఈరోజు మంత్రివర్గంలోకి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కేఏ
సెన్గోటయన్ ఆయన కూడా మంత్రివర్గంలో ఉన్నారు. తర్వాత పి వెంకటరమణన్ మైలపూర్ ఎవరైతే తమిళసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్గా పనిచేసినటువంటి తమిళసై వ్యతిరేకంగా టీవీకే నుంచి కంటెస్టెంట్స్ గెలుపొందారో వెంకటరమణన్ కూడా అక్కడ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక సిటిఆర్ నిర్మల్ కుమార్ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏ రాజ్మోహన్ అండ్ టీకే ప్రభు అండ్ ఎస్ కీర్తన వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 9 మందికి అవకాశం ఉండే పరిస్థితి. 9 మంది రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు తెలుస్తోంది. అది 9 మందిలో చాలా కీలకమైన నేత అదవర్జున్. సో అదవర్జున్ ఇప్పుడు వీసీకే పార్టీ దగ్గరికి వెళ్ళి వారిని ఒప్పించి వీసీకే పార్టీతో పాటుగా ఆ లేఖను తీసుకెళ్ళింది అదవర్జున్. సో ఆయనతో పాటుగా ఆయన అత్త కూడా డిఎంకే పార్టీ అన్నాడీఎంకే పార్టీ నుంచి గెలిపోయింది లిమారోస్. 6 కూడా ఇండిపెండెంట్తో సిద్ధంగా ఉన్నారు. సో వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తున్నారు బ్యాక్ ఎండ్ నుంచి అన్నట్టు తెలుస్తోంది. సో ఐ రిపీట్ అగైన్, సో మొత్తంగా 9 మంది మంత్రులతో ఈరోజు టీవీకే విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో యాజ్ కృష్ణమోహన్ సెడ్ కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా ఉండే అవకాశం ఉంది. బట్ నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రం కేవలం 9 మంది టీవీకే పార్టీకి సంబంధించిన నేతలే. దాంట్లో ఎన్ ఆనంద్, అదవర్జున్, కేజీ అనురాజ్, సెంగోటియన్ అండ్ పి వెంకటరమణన్, సిటిఆర్ నిర్మల్ కుమార్, ఏ రాజ్మోహన్, టీకే ప్రభు అండ్ ఎస్ కీర్తన. సో వీళ్ళంతా కూడా 9 మంది, ఒక మహిళ అండ్ మిగిలినటువంటి 7 అటు ముఖ్యమంత్రితో కలిపి 9 మంది అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కృష్ణమోహన్, సో రాహుల్ గాంధీ వస్తున్నారు. ఇంకా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రి ఎవరు అటెండ్ అయ్యే అవకాశం ఉందా ఈ కార్యక్రమానికి? లేదు, మనకు అందుతున్న సమాచారం లేదు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మీరు చెప్తున్నట్టుగా కీర్తన శివకాశి నుంచి తెలుగు అమ్మాయి, తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడగలదు. ఆ అమ్మాయి మొదటిసారిగా శివకాశి నుంచి పోటీ చేసి గెలిచింది. ఆ అమ్మాయికి కూడా మంత్రి పదవి ఇస్తున్నట్టుగా సమాచారం ఉంది. కాబట్టి అది ఒక మంచి పరిణామం. మహిళలను కూడా వాళ్ళు అందులో చదువుకున్న మహిళా అమ్మాయి కూడా ఇస్తున్నారు. మరోవైపు ఇప్పుడు చూస్తున్న అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తున్నారు. తర్వాత సిపిఎం నేతలకు సంబంధించి కొంత ముఖ్యమైన అతిథులకు కూడా పిలుపులు అయితే వెళ్ళాయి. కానీ సమయాభావం, అందులో రాత్రికి డిసైడ్ కావడం, వెంటనే బయలుదేరి రావడం అనేది వీలవుతుందా లేదా అనేది చూడాలి. బట్ రాహుల్ గాంధీ మాత్రం హాజరవుతున్నారని అధికారికంగా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఈ ప్రోగ్రాం కొంత లోకల్ గా ఉన్న పొలిటీషియన్స్ ని లేకపోతే ఇతర మంత్రివర్గాలను కూడా ఇన్వైట్ చేస్తారు. బట్ మిగతా పార్టీలు రావు. బహుశా ఉన్న వాటిల్లో విజయ్కి కొంత సహకారం ఇస్తున్న వ్యక్తులు, వాళ్ళ కీలకమైన నేతలు